ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలతో రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం నెలకొందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలకు బోనస్ ఇస్తామని ఈసీకి సీఎం రేవంత్ లేఖ రాయాలంటూ డిమాండ్ చేశారు. ఇందుకు తాము కూడా మద్దతిస్తామన్నారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటినా రైతు బంధు ఎందుకు అమలు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రాజెక్టులోని నీటి వినియోగంలో తగిన ప్రణాళిక లేకపోవడం వల్లే సాగునీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. కానీ ఇలా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది 100-110 రోజుల నుంచి మనం కూడా సార్ చెప్తే ఓపిక పట్టినాం. వీళ్ళు లంగలని తెలుసు, అరిచేతుల వైకుంఠం చూపెట్టి గెలిచిందని తెలుసు. 420 అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను ఉరిడి కొట్టించి ఆగం చేసి గెలిచిందని తెలుసు. తులం బంగారం అన్నారు. నేను కేసీఆర్ గారు అడిగింది, మరి లక్షల పెళ్లిలేని నిన్న 4వ తారీఖు 3వ తారీఖు నేనే తిరిగిన ఒక 10-15 పెళ్లిలకు. మరి ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిండా? ఎటువంటి హామీలు ఇచ్చిండ్రు? బంగారం ఫ్రీ, బర్రె ఫ్రీ, నువ్వు ఏది అడుగుతుంది ఫ్రీ, స్కూటీ ఫ్రీ, ఏది అడుగుతుంది ఫ్రీ అన్ని చెప్పి ఇలా రైతులకు ఏం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అది కూడా మనం డేట్ అడగలే. డిసెంబర్ 9 నేనే చేస్తా, సంతకం పెడతా అన్నాడు. 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు. కానీ 2 లక్షల రుణం మాత్రం ఎగ్గొట్టిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని ఊసు కూడా లేదు. క్వింటాల్కి 500 రూపాయలు అన్నాడు బోనస్. ఒక వరికే కాదు అన్ని పంటలకు ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. పట్టదారులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తా నేను రైతు బంధు అన్నాడు. దాని పేరు మార్చి రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. కానీ కేసీఆర్ చెప్పిన 10,000కి ఇంకా దిక్కులేదు. పడ్డాయా మొత్తం రైతు బంధు? ఇంతవరకు రైతు బంధే మొత్తం దిక్కులేని పరిస్థితి.